వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ముఖ్యంగా ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంటే జన్జీని ఇంకా కూడా ఆకట్టుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అది కేతన్ అగర్వాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా డెస్టినేషన్ మ్యారేజ్ ఉదయగిరి కోట, ఇది ఉదయపూర్ కోట. ఇది చాలామంది పెద్దవాళ్ళు, అంటే ఆర్థిక పరంగా స్థితిమంతులు కావచ్చు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి వారందరూ కూడా తమ పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళంతా ఇక్కడ ఉదయపూర్ కోటను ఎంచుకుంటూ ఉంటారు. సో అక్కడకు మ్యారేజ్ చేసుకుని దాదాపు 17 కోట్ల రూపాయలు ఉదయపూర్ కోటకు కూడా చెల్లించారు. అంతేకాదు, ఎవరైతే మ్యారేజ్కి వస్తున్నారో వారందరి కోసం ప్రత్యేకంగా ఫ్లైట్స్ కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి. ఇంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేటువంటి ఒక ప్రశ్న మొదలై అది దారుణమైనటువంటి హత్యగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు కేతన్ అగర్వాల్ ఎలా చనిపోయాడు? ఈ కేతన్ అగర్వాల్ కేసులో తను పెళ్లి చేసుకోబోతున్నటువంటి సియా సంబంధించి సియా గోయల్ పాత్ర ఏంటి? సియా గోయల్ ఏం చేసింది? సియా గోయల్కు సహకరించింది ఎవరు? చేతన్ చౌదరి పాత్ర ఎంత? చేతన్ చౌదరికి సియా గోయల్కి మధ్య ఎప్పటి నుంచి స్నేహం ఉంది? వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే కేతన్ను ఎలా తప్పించాలని చూశారు, సో వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? ఆ ప్రయత్నాల్లో ఏదైతే లోహగఢ్ కోట ఒక చారిత్రకమైనటువంటి ప్రాంతం, ఇది దీనికి ఎంతో చరిత్ర కూడా ఉంది. చాలామంది మహారాష్ట్ర, ముఖ్యంగా పూణే ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్తూ ఉంటారు, ఆ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అలాంటి కోట దగ్గరకు తీసుకెళ్ళి ఎత్తైనటువంటి ప్రాంతాల్లో నుంచి లోయలోకి తోసేసినటువంటి పరిస్థితి, దానికి దారితీసిన పరిణామాలేంటి? సో ఈ ఎపిసోడ్లో కేతన్ అగర్వాల్ అలానే చేతన్ చౌదరి మధ్య సియా గోయల్ ఏం జరిగింది అసలుకి? సో ఈ ఉదంతం పైన పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? సియా గోయల్ చెప్తున్నటువంటి వాదన ఎలా ఉంది? అసలు సియా గోయల్ ఏ విషయాలను ఇప్పటి వరకు పోలీసులకు చెప్పింది? సో దీంట్లో ఆశ్చర్యం కలిగించేటువంటి అంశాలు చాలా వస్తున్నాయి. అధికారికంగా వాటిని ధృవీకరించకపోయినప్పటికీ కూడా కేతన్ అగర్వాల్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. సో అందుకు ఇంట్లో పెద్దలకు చెప్పలేదు, ఇష్టం లేదని. కానీ కేతన్కు చెప్పినట్లుగా ఆయన ఒప్పుకోనట్లుగా ఒక వైఖరి. సో దాంతో ఎలా అయినా కానీ ఆయన్ను లేకుండా చేస్తే సో తన ప్రియుడైనటువంటి చేతన్ చౌదరితో పెళ్లి చేసుకోవచ్చనో, లేకపోతే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చనో తను ప్లాన్ చేసిందా? తనకు చేతన్ చౌదరి ఏ రకంగా సహకరించారు? సియా గోయల్ అకౌంట్స్, చేతన్ చౌదరి అకౌంట్స్ను కూడా చూస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ని. మనీ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి అంశంలో ఎవరు చేశారు? సో దీనికి ఎవరు సహకరించారు? సో ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు ఈ ఎపిసోడ్లో? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని వందల గంటల కొద్దీ, కొన్ని వేల కాల్స్ చేతన్ చౌదరి సియా గోయల్ మధ్య కూడా నడుచున్నాయి. సో ఇంతటి, అంటే వాళ్ళు ప్రేమలో ఉన్నారా లేకపోతే సహజీవనం చేస్తున్నారా అనేటువంటి దానిపైన తెలియాలి. మొత్తానికైతే వారి మధ్య సంబంధం ఉంది అనేది మాత్రం క్లారిటీ. సో వారి ఫోన్స్ను, వారి వాట్సాప్ చాట్స్ను ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో క్లారిటీ వచ్చింది. అసలు కేతన్ అగర్వాల్ని ఆయన్ను చంపేందుకు ఎక్కడెక్కడ వీళ్ళు ఏ రకమైనటువంటి ప్లాన్ చేశారు, దానికోసం వీళ్ళు ఏ విషయాలను సెర్చ్ చేశారు, ఇలా ప్రతి అంశాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా చూస్తుంటే చాలా దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయాలు ఇందులో వెలుగు చూస్తున్నాయి. సియా గోయల్ ముఖం చూసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు అంగీకరించడం లేదు? ఒకవైపు పెళ్లి కావాల్సినటువంటి కొడుకును కోల్పోయినటువంటి కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యుల ఆవేదన ఏంటి? సో ఈ ఎపిసోడ్లో పోలీసులకు కూడా ఇదొక ఇప్పటి వరకు చూడనటువంటిది. ఎందుకంటే మనం చూస్తుంటాం, చాలా మ్యారేజెస్ అయిన తర్వాత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని తప్పించేందుకు
తమ జీవితంలో నుంచి లేదా తమ లవర్నో లేకపోతే ప్రియుడినో తో కలిసి హత్యలు చేసినటువంటి ఇన్సిడెంట్స్ చాలా బయటకు వచ్చాయి. కానీ ఇది పెళ్ళికి ముందే జరిగినటువంటి ఎపిసోడ్. అంటే ఇది ఏ రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంది యువత అనేదానికి కూడా ఒక వ్యక్తి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే చెప్పచ్చు, లేదా అతను ఏదైనా భయపెడితేనో లేకపోతే ఇంకేమైనా బ్లాక్మెయిల్ చేస్తేనో లేకపోతే ఇంకేదైనా జరిగితే దాన్ని ఫేస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలా కాకుండా సిఐ ఎందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగుతున్న తీరు, ఇన్వెస్టిగేషన్లో వస్తున్నటువంటి విషయాలు, సో ఇంకా ఏ అంశాలపైన పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుంది. చాలా ట్విస్టులు కూడా దీంట్లో, అనేక కొత్త విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సియా గోయల్ కుటుంబ సభ్యుల వాళ్ళ బ్రదర్స్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఈమె చెప్పలేదా అనే అనుమానం కూడా ప్రస్తుతం పోలీసులకు ఉంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ అందించేందుకు క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మాజీ పోలీస్